ఇవాళ రేపు ఎల్కేజీ చదివే పోరానికి కూడా డొనేషన్ ఫీజు 20-30 వేల కాంచెల్లి లక్ష దాకా నడుస్తుంది. ఇట్లా ఫీజులు కట్టేటోళ్ళకి తెలివిలేనట్టుందబ్బా. అరే అఆలు చదివే పోరానికి గింత ఫీజు కట్టే బదులు అవే పైసలు తీసుకుపోయి 20 ఏళ్ళు వచ్చినాక ఏరేటోళ్ళ చేతిలో పెడితే మీకు ఏ చదువుల పట్ట కావాలని ఇస్తారు. ఫీజులు కట్టి బండెడు ఒయ్యిలు మోసుకుంటా పోయి హోంవర్క్ అని, పరీక్షలని, మార్కులని, పోరగాళ్ళని తిప్పలు పెట్టడం అవసరమా? గీళ్ళు చూడరు ఎంత మంచిగా సేవలు అందిస్తుర్రో. పైసలు కొట్టు, సర్టిఫికేట్ పట్టు. ఇంజనీరింగ్ సర్టిఫికేట్ 50,000, డిగ్రీ సర్టిఫికేట్ 30,000, ఇంటర్ సర్టిఫికేట్ 15,000, 10వ తరగతి సర్టిఫికేట్ 12,000. ఫిక్స్డ్ రేట్లు, నో డిస్కౌంట్. దేశంలో ఉన్న ఏ యూనివర్సిటీ సర్టిఫికేట్ కావాలన్నా హల్కగా తెచ్చిస్తారు. టైం వేస్ట్ చేసుకొని చదువుడు, టైంకు పోయి పరీక్షలు రాసుడు ఇవేం అవసరం లేదు. పైసలు ఇస్తే చాలు ఫస్ట్ క్లాస్ పాస్ అయిన సర్టిఫికేట్ మీ చేతులుంటది. మోసపోయిన వాళ్ళకొళ్ళు కంప్లైంట్ ఇస్తే పట్నం పోలీసులు పట్టుకున్నారు ముఠాను. ఫేక్ సర్టిఫికెట్లను కొందరు లక్షలు పెట్టి కొనుక్కుంటుంటే గీ అన్న ఎంబీఏలో గోల్డ్ మెడల్ కొట్టి నెంబర్ దొంగ ఇండు పట్నంలా. ఈ గోల్డ్ అంతా ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్ కొట్టుకొచ్చిందే. 13 ఏళ్ల సంధి ఇదే జాబు. జైలుకు పోయి వచ్చినాక కూడా డ్యూటీ రాలే. మందిన్లల్లా బంగారం దోషుడు, ముతూట్ ఫైనాన్స్ లా కుద్వ పెట్టి వచ్చిన పైసలతోని జల్సాలు చేసుడు ఇదే అన్నకు తెలిసిన ఏకైక విద్య. కొందరు చదువు లేక దొంగ సర్టిఫికెట్లు సంపాదిస్తుంటే మంచిగా చదివినన్న దొంగై పైకం సంపాదిస్తున్నట్టు. మరెందుకు ఇట్లయితుందో.